వరుసకు కన్నబిడ్డ అయ్యే ఆడబిడ్డపై బాబాయ్ వికృత చేష్టలు చేశాడు. మాటల్లో వర్ణించని మాటలను వాట్సాప్లో పంపాడు. సభ్య సమాజం తల దించుకునేలా అసభ్య ఫోటోలు పంపాడు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట దాడులు, మానభంగాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నాన్న అనే పేరుకే పరువు ప్రతిష్టలు పోయేలా ప్రవర్తించాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన ఓ యువతికి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి కూతుర్లాంటి ఆడబిడ్డకు వాట్సాప్లో వీడియో కాల్ చేయడం, అశ్లీల ఫోటోలు, అసభ్య పదాలు పంపాడు. ఏంటి బాబాయ్ ఈ టైంలో వీడియో కాల్ చేసావని ఆ యువతి అడిగితే, మీ పిన్ని ఊర్లో లేదు అంటూ మాటల్లో వర్ణించలేని పదాలు బిడ్డకు పంపాడు. మంగళవారం ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నామని, ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్ఐ రాజేష్ మీడియాకు తెలిపారు. ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ, బాబాయ్ అనే పదానికి విలువ లేకుండా చేశాడని, ఇలాంటి వెధవలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. నేను చెన్నైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. నేను మొన్న వినాయక చవితి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే, రిలేటివ్సే వరుసకు చిన్నాన్న అవుతారు, అంటే బాబాయ్. తను నెంబర్ అడిగినానని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయే కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. అది September 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత September 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసుకుని నేను రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ 7 కలా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను. అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే, నేను మెసేజ్ చేసినా చూసినావా అంటే, ఏం బాబాయ్ నీ వీడియో కాల్ చేసావంటే, మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే, అవునా బాబాయ్ అన్న పెట్టినారు. అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు. ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత వాళ్ళు చెన్నైకి వచ్చినారు సార్. వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెన్స్ చేసేస్తున్నారు, ఊరందరికీ చెప్పేశారు. అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు. ఇంకా నేను రిటర్న్ అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఎస్ఆర్కి, సిఎస్ఆర్కి, డిఎస్పీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఐ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను. సొంత బాబాయ్ అంటే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు ఈ న్యాయం జరగాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఏ నా కొడుకైనా ఉంటే మనకి త్వరలోనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీస్ స్టేషన్ రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే, ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు వరుసకు బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదు మేరకు కియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.